ఇది కాఫీ ఏంటి ఎట్లుంది కషాయంలా ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సు ఛానల్. సో నిక్సు ఛానల్ అంటున్నారు, నేను ఒకదాన్నే ఉన్నా అనుకుంటున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి నిఖిత్కి సర్ప్రైజ్ వ్లాగ్ అనమాట. అంటే నేను శారీ కట్టుకొని ఇవాళ నిఖిత్ని పడుకున్నాడు తను లేచి కంటే ముందు శారీ కట్టుకొని తను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఇలా అందరికీ అబ్బాయిలకి ఉంటుంది కదా, ఇలా లైక్ నిఖిత్కి కూడా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు కొంచెం వైఫ్లా బిహేవ్ చేస్తే బాగుంటుంది ఇలా శారీ కట్టుకొని ఇలా పద్ధతిగా. ఏమో తనకి ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఎప్పుడు చెప్పలేదు. బట్ ఐ థాట్ ఆఫ్ సర్ప్రైజింగ్ హిమ్. ఇలా శారీ కట్టుకొని తనకు ఒక రోజు పద్ధతి అయిన వైఫ్ లాగా బిహేవ్ చేద్దామని అనుకుంటున్నా. సో అందుకని శారీ కట్టుకున్నా అనమాట. తనని లేపి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ విల్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. ఓకే, బై బాయ్. సో గాయస్, ఇక్కడ నిఖిత్ పడుకున్నాడు. సో వెళ్ళి లేపుదాం, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. ఇలా రెడీ అయ్యాను కదా, బేబీ 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 లేగరా, బేబీ లేగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా? అంటే ఊరికే అలా ఎప్పుడు ఇలా నైట్ డ్రెస్లు వేసుకొని తిరుగుతూ ఉంటాను కదా, ఇలా రెడీ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి రెడీ అయ్యా. ఈరోజు కొంచెం హోమ్లీ పర్సన్లా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏదైనా కొంచెం హోమ్లీగా మంచిగా ఇంట్లో పనులనే చేస్తావా? అంటే ఇంట్లో పనులు అంటే నీకు ఏదైనా కొంచెం వైఫ్ లా బిహేవ్ చేస్తా. యా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లిప్స్టిక్ అంటే చేసా. ఓకే, అలాగే ఇంకో లేచి ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే, మమ్మీ పనిలో రెడీ. లిప్స్టిక్ అంటే వేసుకుంది, నేను వీడియో తీస్తున్నా. లెగ్గు 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 లెగ్గు, మళ్ళీ పడుకుంటావు. రా వచ్చేసి రెడీ అయినా. వావ్ బేబీ, నాకు మ్యాచింగ్ గా నువ్వు కూడా వైట్ వేసుకున్నావా? యా. సో బెడ్షీట్ ఎందుకు మడత పెట్టలేదు? అది వాళ్ళ నీ పని కదా, నువ్వు చేస్తాను పనులన్నీ. యా ప్లీజ్ స్టార్ట్ విత్ దిస్. తర్వాత ఇంకా నేను చాలా కొన్ని లిస్ట్ రాసుకొని నేను చెప్తాను అనమాట. ఏంటి ఇవాళ పనులు నువ్వే చేస్తాను కదా. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? సర్ప్రైజ్ వరకే అనుకున్నా. చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఒకటే, నేను ఆపర్చునిటీ నాక్ ద డోర్, డోంట్ మిస్ ఇట్. అది దిస్ ఇస్ మై ఆపర్చునిటీ టుడే. దిస్ ఇస్ మై ఆపర్చునిటీ టుడే. ఓకే, యా. సరే సర్లే, మరి ఏం కావాలి చెప్పు, చేసిస్తా. మంచిగా మడత పెట్టు కొంచెం అది. అండ్ మడత పెట్టి అటు కార్నర్ లో వేసేసే. ఓకే, కార్నర్ లో వేస్తే యాస్థెటిక్ ఉంటుంది. యా, అంతేనా? ఏం చెప్దాం బే, 11 అవుతుంది, నాకు కాఫీ తాగాలని. తెలుసుగా ఏం చేయాలా? థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. చెయ్యి. నేను వీడియో నేను తీస్తా కదా, నువ్వు తీస్తున్నంత. ఎస్, మంచి స్ట్రాంగ్ కాఫీ చేస్తున్నా. యా, యాక్చువల్గా టీ కూడా అనిపించింది కానీ కాఫీ చేసావు. టీ కావాలంటే చేసిస్తానండి, కావాలంటే. నో, కాఫీ ఇస్ ఫైన్. ఈవినింగ్ టీ చేసిద్దిలే. ఈవినింగ్ గుర్తుపెట్టుకో, ఎగ్జాక్ట్ ఒక 4 డే అంటే నేను ఇంకా డే కన్సిడర్ చేసుకున్నా. 5కి మళ్ళీ చెప్పాను, 5కి గుర్తుపెట్టుకో. 5 o'clock కాగానే కాఫీ లైక్ టీ ఇచ్చేసి. ఓకే, ఏమండి కాఫీ ఇలా తీసుకో. సెకండ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశ ఇట్లా పోస్తారా? ఓకే, వెల్కమ్. హలో గాయ్స్, ఈరోజు మన కాఫీ మనకు వచ్చేసింది. కాఫీ ఎలా ఉంది? ఇది కాఫీయా? ఇట్లా చేస్తారా కాఫీ ఎవరన్నా? విసుకుంటామంటే నేనా పొద్దున్న కాఫీ తాగుదామంటే ఏంటి ఎట్లుంది, కషాయంలా ఉంది. బాగుంది పాప, గుడ్.
పని చేయి, నేను తాగేలోపు నువ్వు ఫుడ్ లంచ్కి ప్రిపేర్ చేసుకో, ఓకేనా అన్నీ. ఓకే నేను నెక్స్ట్ వచ్చి లంచ్ చేసేస్తా. థ్యాంక్ యూ. వాట్ ఏ డే గాడ్, నైస్ డే ఇట్ ఈస్. ఏదో గెలుస్తున్న ఫీలింగ్. రోజు కూడా చేసిస్తాను గైస్ కాఫీ. ఏమంటే మరి అంటే ఈరోజు ఏ పని లేకుండా ఇలా కూర్చుంటే ఏదో గెలిచేసా ఫీలింగ్ అనమాట. లైక్ చూసుకో మళ్ళీ. ఏం కావాలండి లంచ్కి రాగి ముద్ద, నాటుకోడి చికెన్. నాటుకోడి బెంగళూరులో దొరకకపోతే సరిగ్గా నార్మల్ చికెన్ అయినా అడ్జస్ట్ అయిపోతాయి నీకోసం, ఇంత కష్టపడుతున్నావు కాబట్టి. మంచిగా చేయమ్మా. సో గాయస్ నేను ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. నేనేదో తినకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకా ఈ డే అంతా ఇలా ఇట్స్ మై డేలా ఉంది కదా, ఇవన్నీ రేపు గుర్తుపెట్టుకోవాలి. అది నేనేం చెప్పలేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అది నువ్వు పట్టించుకోకుండా ఫాలో అవుతున్నావు. ఇంకా హాఫ్ డే ఉంది గైస్, దాని తర్వాత నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. విల్ సీ. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. చూద్దాం ఏం చేస్తాడు ఇంకో హాఫ్ డేలో. వెయిట్ వేస్తానండి. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. తొందరగా డే చేంజ్ ఆఫ్ మైండ్. ఏంటి షాక్ అయ్యావా? స్పెషల్ డే కదా, నాకు మంచిగా స్పెషల్గా సలాడ్ చేసేవా, చికెన్ సలాడ్ మర్చిపోద్దు. థ్యాంక్స్. సార్ గారికి చికెన్ సలాడ్ కావాలంట. ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ చేస్తున్నా, సలాడ్కి ప్రిపరేషన్ చేస్తా. ఐ షో యూ గైస్ ఎలా వస్తుందో. చూద్దాం ఎంత టైం పడుతుందో. భయ్యా और कितना टाइम लगेगा भैया? భయ్యానా? వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఐ విల్ కాల్ షీ టీమ్స్. ఎంత టైం పడుతుంది? చికెన్ ఒకటే ఫ్రై అవ్వడం లేట్. Okay. ఇదంతా ప్రిపేర్ చేసేసిన, కట్ చేసేసి సలాడ్ కూడా ప్రిపేర్ చేశాను సార్. షూర్. ఓకే ఓకే. హైజీన్గా ఉండేలా చూడు కొంచెం. హైజీన్గానే ఓకే. I'm just telling you because sure. as you're a chef today, so just make sure everything is hygiene. Sure sir. Thanks. Just give me 5 minutes, it will be ready. Sure. సో ఇస్ గైస్ ఫైనలీ నిఖిత్కి చికెన్ సలాడ్ ప్రిపేర్ చేశాను. లెట్స్ సీ ఎలా ఉందంటాడు. బేబీ సలాడ్ ఇస్ రెడీ ఫర్ యు. వచ్చావా? రా రా రా. ఆడాడాడాడా వాంగ 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 వాంగ. Good one, Ra. Please keep it there, sir. Serve to me, no? Sure sir. Right. Can I also I'll have just remove my కొంచెమే hand. ఉంది. Yeah. Thanks. కావాలా? యా. చేసుకోపో ఇంకొక. ఇంకో కొంచెమే వచ్చింది. చాలు, నాకు సరిపోతుంది బేబీ. నాకు కూడా కావాలి. బాగుందా బాలేదా? నిజం చెప్పు. బాగుంది. బాగుందా? వెరీ నైస్. నేను ట్రై చేస్తా. నైస్ చికెన్ అండ్ సలాడ్. బాగుంది. యా. సో నైస్ బేబీ. షవర్మాలో వేసినట్టుంది. సో గుడ్. నెక్స్ట్ డిన్నర్ కి మరి ఇంకా డిన్నరా? ఇంకంతే, నీకు చెప్పింది నేను హాఫ్ డే చేస్తానన్నా చేశాను. డే మొత్తం డే మొత్తం ఏం లేదు. ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాం మనము. బాయ్. అయిపోయింది ఇంకా. సర్లే ఏదో ఒకటి. అయినా మన మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో, శారీ కట్టుకొని రోజంతా. నాకైతే శారీ కట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్. యా కరెక్ట్. ఇలా అన్ని ఇప్పేసి నైట్ డ్రెస్ వేసుకుంటే ఫ్రీ ఉంటా. అదైతే ఫ్రీ నాకు. అలసిపోయాను. ఎస్ గైస్, సో బేసిక్గా నాకు అట్లే డ్రీమ్ వైఫ్ అంటే ఆబ్వియస్లీ షీ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ మై డ్రీమ్ వైఫ్. కాకపోతే ఇద్దరం సపోర్ట్ చేసుకుని అట్లా ఉండాలి. అలా చేసి పెట్టాలని ఏమి ఉండదు. ఉండదు మరి కానీ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం వదులుకోము. సో యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే. ఎలా అనిపించింది నీకు ఇవాళ? ఏదో తెలియని ఒక మంచి లైక్ సంథింగ్ వి వాన్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. హ్యాపీగా తినొచ్చు, చేయొచ్చు అని. ఇంకా నైట్ వరకు ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంకా ఇట్స్ ఫైన్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? ఏదో ఒకటి దొరికింది. నైట్ కు నేనే చేస్తాను గైస్. ఎట్లా ఏమంటే శారీలో ఉండి ఇలా పద్ధతిగా బిహేవ్ చేయను అంతే. But anyways, నేను thank you. ఏంటంటే యాక్చువల్లీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. మంచిగా శారీ కట్టుకొని ఇలా మార్నింగ్ లేగానే బాగా డ్రీమీ వైఫ్ లాగా అట్లా అనుకున్నా. నన్ను ఫుల్ బాగా సర్ప్రైజ్ అయ్యాడు అంతవరకు అయితే. బట్ కొంచెం దాని తర్వాత బాగా వాడుకున్నాను నన్ను. మరి ఆప్షన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీబడి షుడ్ డూ ఇట్. వాడుకోండి. Yeah. అంటే ఉన్నప్పుడే వాడుకోవాల్సి వస్తుంది కాబట్టి దొరికిందే ఛాన్స్ ఉన్నప్పుడల్లా వాడుకోవాలన్నమాట. ఓకే ఓకే గాయస్, సో ఫైనలీ ఇలా చేసామన్నమాట ఒకరోజు ఒక వ్లాగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, లవ్ ఫ్రమ్ నెక్సు. బాయ్. ఓకేనా అండి? ఇంకా అంతే అండి. Done, Sure no? done. Yeah.